మీరు గనుక మీ ఇన్‌కమ్‌ని జరన్న దాచిపెడితే ఏమైతది ఐటీ డిపార్ట్‌మెంట్ మీ బతుకు నాశనం చేస్తది. కానీ పొలిటికల్ పార్టీలు ఎన్నెన్ని పైసలు దాచిపెడుతున్నా కూడా వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు. మీదొక చిన్న కంపెనీ ఉందనుకోండి, దాని ఆడిటింగ్ కోసం ఐటీ డిపార్ట్‌మెంట్ ఎంత పాయ చెక్ చేస్తది. కానీ పొలిటికల్ పార్టీలు మాత్రం థర్డ్ పార్టీ ఆడిటింగ్‌ని ఒప్పుకోవంట. అట్లనే ఒకవేళ మీరు 50,000 కంటే ఎక్కువ పైసలు మీ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేయడానికి పోతే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అని చెప్పి, నా బొంద కార్డ్ అని చెప్పి అన్ని కార్డులు అడుగుతారు. కానీ మీరు పొలిటికల్ పార్టీలకు పైసలు ఇవ్వడానికి పోతున్నా మాత్రం ఏ కార్డ్ అవసరం లేదు. వాళ్ళు ఉత్త పైసలు తీసేసుకుంటారు. పొలిటికల్ పార్టీలకి పైసలు ఎడికేంచి వస్తున్నాయి అని చెప్పి ప్రజలకి తెలవడం అనేది ఒక డెమోక్రసీలో బేసిక్ ఫ్యూచర్. కానీ అదే మన డెమోక్రసీలో లేకుంటే ఇంక మనం డెమోక్రసీ పెట్టుకునేందుకు ఈ ప్రజాస్వామ్యం అని చెప్పి నాటకాలు ఎందుకు? అందుకే యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీస్ మనం ఏంటంటే కొన్ని డిమాండ్లని మనం అమలు పరుచుకోవాలి. ఈ డిమాండ్లన్నీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇంకా గవర్నమెంట్ నుంచి అడగాలి. మొదటిది, పొలిటికల్ పార్టీలన్నీ ఆర్టీఐ కిందికి రావాలి. రెండోది, పొలిటికల్ పార్టీలన్నీ థర్డ్ పార్టీ ఆడిటింగ్ ఒప్పుకోవాలి. మూడోది, పొలిటికల్ పార్టీల మెయిన్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ పబ్లిక్ ఫండింగ్ కావాలి, కానీ కార్పొరేట్ ఫండింగ్ కావద్దు. ఒకవేళ కార్పొరేట్లు ఫండింగ్ ఇచ్చినా